నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఆయనకి ఈ రోజుకి 87 సంవత్సరాలట. ఆయుర్వేదంలో అందరికీ కూడాను చికిత్స అందిస్తున్నారు. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అంటున్నారు. మరి తన ఆరోగ్యం వెనక ఉన్న రహస్యం ఏంటి? తను ఎలాంటి ఆహార నియమాలు కానీ, తను ఎలాంటి నియమాలు పాటించడం ద్వారా తను ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. ఇంతగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటారు? ఇది మనం తినే ఆహారం కరెక్ట్గా ఉండాలా. మ్మ్. తర్వాత మనం టయానికి తినడం, టయానికి నిద్రపోవడం, టయాన్ని బట్టి పని పాట చేసుకోవడం. మ్మ్. తర్వాత బలానికి కొన్ని ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం. తర్వాత బలానికి మనిషికి బలం వచ్చేటి ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఐటమ్స్ అంటే ఇప్పుడు పాలు అంటే ఈ పాలు కూడా కల్తీనే. ఈ పాలు నమ్మడానికి లేదు. కాబట్టి మనం తినే ఆహారంలో అంటే ఈ డ్రై ఫ్రూట్స్లోనే కొన్ని తీసుకుంటే అవి మనం ఇంట్లోనే లేహ్యంలాగా చేసుకోవచ్చు. చేసుకొని అందరికీ తినబెట్టదు, పిల్లలకు పెద్దలకు. దానివల్ల బలం వస్తుంది. ఈ అన్ని ఫాలో అయితే ఏ రోగం రాదు. తినే ఆహారంలోనే జాగ్రత్త ఉండాలి. ఓకే. తర్వాత ఈ తాగుడు, ఈ తినడు, ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉండకూడదు. ఓకే. మరి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి కల్తీ లేని ఆహార పదార్థాలు కొద్దిగా జాగ్రత్తగా మీరు రోజు మొత్తంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారు? మేము లేదు, పొద్దున్నే ఏదైనా లైట్గా దోశ, ఇడ్లీ, తర్వాత ఏదైనా ఉప్మానం ఇలాంటివి తింటాం. మధ్యాహ్నం భోజనంలో పప్పుచారు లేదా ఆకుకూరలు, ఏదైనా ఒక ఐటెం, పచ్చడి, నెయ్యి ఇవి వాడతాం. మళ్ళీ రాత్రి 8-9 గంటలకు భోంచేస్తాం. ఓకే. అంతే. ఇక మధ్యలో చిరితే లేవని 2 సార్లు టీ తాగుతాం. పొద్దున ఒకసారి, 4 గంటలకు ఒకసారి. ఇంకా ఏముండదు. ఓకే. డ్రై ఫ్రూట్స్ వాడతాం. బాదం, పిస్తా, ఫ్రూట్స్, తర్వాత అదే సీమ గోరింట విత్తులు ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అవన్నీ కలిపి పొడి కొట్టి పెట్టుకుంటే అవి వాడితే చాలా మంచి ఎంటుకలకు బలం, కండరాలకు బలం. ఓకే. మనం ఇక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే. శరీరంలో ఇక వ్యాధులు అనేది రాకుండా ఆ శక్తిని ఆపడానికి ఈ శక్తి పెరుగుతుంది. ఓకే. వ్యాధి నిరోధక శక్తి. అప్పుడు ఇంక వ్యాధి అనేది రాదు కదా. అదే ఆ సిస్టంతో ఉండాలి. అంటే ఏమీ రాదు. ఇప్పుడు ఒక్క పొడి కూడా వేసుకోను నేను. ఇప్పుడు వరకు లైఫ్లో ఎప్పుడైనా అలోపతి మందులు వాడారా? అలోపతి మందులు వాడారా? ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారా? కూడా మధ్యలో అప్పుడప్పుడు వాడాను, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. ఓకే. ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు, కానీ కంటిన్యూ చేయకూడదు. ఓకే. రెండోది అదే పని మీద ఇప్పుడు నెత్తి నొప్పి వచ్చింది, ఇప్పుడు ఆయుర్వేద మందు అందుబాటులో లేదు. అప్పుడు ఏం చేయాలా? ఏదో టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటే కాస్త రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆయుర్వేదం చూసుకోవాలి. ఓకే. అట్లాగా. ఇంకా మీరు ఇంకా ఏమేమి వాడుతూ ఉంటారు? వ్యాయామం చేస్తూ ఉంటారా? వ్యాయామం అవసరం లేదు. వ్యాయామం ఎవరు చేయాలా? పనికి వాళ్ళంతా చేస్తారు. అనవసరం అది. ఎందుకంటే వేమన్న చెప్తాడు, వడలు బడలుగా చేసి యోగులమంటారు మూర్ఖులు. మనసుని కంట్రోల్ చేయలేరు. పుట్ట మీద కొట్టిన భుజంగమ చచ్చునా అంటే పుట్ట మీద కొడితే పాము చస్తుందా? కాబట్టి నీ ఆత్మను పెంచుకోవాలి, ఆత్మధైర్యం కావాలి, ఆత్మ బలం కావాలి. కానీ ఈ మనసు చెప్పినట్లా పరిగెత్తకూడదు. మనసుని కంట్రోల్ చేయమంటాడు. ఈ వ్యాయామం వయసులో ఉన్నప్పుడే పనికొస్తుంది, తర్వాత ఏం పనికొస్తుంది? అవును. వయసు అయిన తర్వాత నీ వ్యాయామం చేసినా చేయకపోయినా మామూలే, రోగాలు మామూలే, అన్ని అవస్థలు మామూలే. కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏంది? అందుకే వద్దంటారు పూర్వం. మేము చేయము, ఎన్ని చేయము. నాకు వ్యాయామాలు ఏమైనా నాకు పడవు. ఓకే. ఇష్టం లేదు. అసలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, అవసరం లేదని. కాబట్టి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అన్ని పనికొస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టీవీలో బాగా అందంగా ఉండేవాళ్ళు, బాగా ఎంటుకలు బాగుండే వాళ్ళందరినీ చూపించి ప్రచారం చేస్తారు. మరి అదే ఎంటుకలు పోయిన వాళ్ళు, వయసు లేని వాళ్ళు వీళ్ళందరూ చూపుతారా? చూపరు కదా. ఎందుకు? బిజినెస్ చేసుకోవడానికి.
సంపాదన కోసం, కానీ మందిని మోసం చేయడమే కదా. అవును. ఈ ఇటువంటివన్నీ ఉండకూడదు. మనసు నిర్మలంగా ఉండాలి. మనసులో ఎలాంటి తలంపులు, చెడ్డ అలవాట్లు ఇవన్నీ ఉండకూడదు. అప్పుడు మనసు స్థిరంగా ఉంటే ఆత్మబలం వస్తుంది. ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఉంటే నువ్వు ఏది చెప్తే అప్పుడు వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి వస్తే నువ్వు చెప్పింది అవుతుంది. అవును. అది చూసుకోవాలి. కానీ నీకు ఆసనాలు వేయడం, అవి వేయడం, ఇవి అన్నీ దండుగా, అవన్నీ అవసరం లేదు. కేవలం మీరు తీసుకునే ఆహారంతోనే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారా? అవును. ఇక మరి అంతే. మరి ఇక అప్పుడప్పుడు మనం ఏదైనా దేశం బలానికి అవి తినచ్చు. ఇప్పుడు అతి మధురం, అశ్వగంధ, ఈ 2 పొడ్లు దొరుకుతాయి. చూడాలి. 2 కలిపి రోజు పాలలో చెంచా పాలు కలుపుకొని రోజు తాగు. మంచి బలం వస్తుంది. నీకు రోగాలు లేవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే. అతి మధురం చెట్టేది అశ్వగంధ చెట్టు, గడ్డలు, దుంపలు కదా. ఈ దుంపలు, అదేమో తీగ చెట్టు. ఆ 2 కలిపి పాలలో కలిపి తాగొచ్చు. పాలు కాస్త మంచి పాలు తెప్పించుకోవాలా. రోజు తాగు. కావాల్సినంత బలం, వ్యాధి నిరోధక శక్తి, నీకు ఏ జబ్బు రాదు. ఓకే. థ్యాంక్ యూ గురుగారు. ఆ తర్వాత ఇంకా ఆయుర్వేదం చూసుకోవాలి. ఓకే. అట్లాగా. ఇంకా మీరు ఇంకా ఏమేమి వాడుతూ ఉంటారు? వ్యాయామం చేస్తూ ఉంటారా? వ్యాయామం అవసరం లేదు. వ్యాయామం ఎవరు చేయాలా? పంచమల్లంతా చేస్తారు. అనవసరం అది. ఎందుకంటే వేమన్న చెప్తాడు, వడలు బడలుగా చేసి యోగులమంటారు మూర్ఖులు. మనసుని కంట్రోల్ చేయలేరు. పుట్ట మీద కొట్టినా భుజంగమ చస్తున్నా అంటే పుట్ట మీద కొడితే పాము చస్తుందా? కాబట్టి నీ ఆత్మను పెంచుకోవాలి. ఆత్మధైర్యం కావాలి, ఆత్మ బలం కావాలి. కానీ నీ మనసు చెప్పినట్లా పరిగెత్తకూడదు. మనసుని కంట్రోల్ చేయమంటాడు. ఈ వ్యాయామం వయసులో ఉన్నప్పుడే పనికొస్తుంది. తర్వాత ఏం పనికొస్తుంది? అవును. వయసు అయిన తర్వాత నీ వ్యాయామం చేసినా చేయకపోయినా మామూలే. రోగాలు మామూలే, అన్ని అవస్థలు మామూలే. కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏంది? అందుకే వద్దంటారు పూర్వం. మేము చేయము, అవన్నీ చేయము. నాకు వ్యాయామాలు ఏమో నాకు పడవు. ఓకే. ఇష్టం లేదు. అసలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, అవసరం లేదని. కాబట్టి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అన్ని పనికొస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టీవీలో బాగా అందంగా ఉండేవాళ్ళు, బాగా ఎంటుకలు బాగుండేవాళ్ళు వాళ్ళందరినీ చూపించి ప్రచారం చేస్తారు. మరి అదే ఎంటుకలు పోయిన వాళ్ళు, వయసు లేని వాళ్ళు వీళ్ళందరినీ చూపుతారా? చూపరు కదా. ఎందుకు? బిజినెస్ చేసుకోవడానికి, సంపాదన కోసం, కానీ మందిని మోసం చేయడమే కదా. అవును. ఇటువంటివన్నీ ఉండకూడదు. మనసు నిర్మలంగా ఉండాలి. మనసులో ఎలాంటి తలంపులు, చెడ్డ అలవాట్లు ఇవన్నీ ఉండకూడదు. అప్పుడు మనసు స్థిరంగా ఉంటే ఆత్మబలం వస్తుంది. ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఉంటే నువ్వు ఏది చెప్తే అప్పుడు వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి వస్తే నువ్వు చెప్పింది అవుతుంది. అవును. అది చూసుకోవాలి. కానీ నీకు ఆసనాలు వేయడం, అవి వేయడం, ఇవి అన్నీ దండుగా, అవన్నీ అవసరం లేదు. కేవలం మీరు తీసుకునే ఆహారంతోనే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారా? అవును. ఇక మరి అంతే. మరి ఇక అప్పుడప్పుడు మనం ఏదైనా దేశం బలానికి అవి తినచ్చు. ఇప్పుడు అతి మధురం, అశ్వగంధ, ఈ 2 పొడ్లు దొరుకుతాయి. చూడాలి. 2 కలిపి రోజు పాలలో చెంచా పాలు కలుపుకొని రోజు తాగు. మంచి బలం వస్తుంది. నీకు రోగాలు లేవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే. అతి మధురం చెట్టేది అశ్వగంధ చెట్టు, గడ్డలు, దుంపలు కదా. ఈ దుంపలు, అదేమో తీగ చెట్టు. ఆ 2 కలిపి పాలలో కలిపి తాగొచ్చు. పాలు కాస్త మంచి పాలు తెప్పించుకోవాలా. రోజు తాగు. కావాల్సినంత బలం, వ్యాధి నిరోధక శక్తి, నీకు ఏ జబ్బు రాదు. ఓకే. థ్యాంక్ యూ గురుగారు.